ఈ రోజు ఉదయం బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కొన్ని గంటల ముందే నిర్ణయించిన సడెన్ సమావేశం సీఎంతో భేటీకి టాలీవుడ్ ప్రముఖులు, ప్రస్తుతం టాలీవుడ్లో యాక్టివ్గా సినిమాలు తీస్తున్న వారంతా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశానికి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది హాజరయ్యారు. వీరిలో అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, సి కళ్యాణ్, నాగవంశీ, గోపి ఆచంట, బివిఎన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, నవీన్, రవిశంకర్, త్రివిక్రమ్, మురళీమోహన్, హరీష్ శంకర్, కొరటాల శివ, వశిష్ఠ, సాయి రాజేష్, బోయపాటి శ్రీను, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివబాలాజీ, కళ్యాణ్ రామ్, అడవిశేషు, రామ్ పోతినేని, సిద్ధు జొన్నలగడ్డ, నితిన్, సాయి ధరం తేజ్ తదితరులు ఉన్నారు. అయితే ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాలేదు. మూవీ షూటింగ్లో విదేశాల్లో ఉండటంతో ఆయన ఈ సమావేశానికి రాలేకపోయారు. సినిమా పరిశ్రమ ముఖ్యుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్ ఒకసారి చూస్తే, సినిమా పరిశ్రమ సమస్యలు, వారికి ఉన్న అనుమానాలు, అపోహలు, ఆలోచనలను సీఎంతో పంచుకున్నారు. 8 సినిమాలకు ప్రభుత్వం స్పెషల్ జీవోలు, ఇంకా పుష్ప సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చినట్లు, అలాగే తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు, ఐటీ, ఫార్మాతో పాటు సినిమా పరిశ్రమ ముఖ్యమని, పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నట్లు సీఎం చెప్పారు. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశామని, ప్రభుత్వం సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండడానికి దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించామని రేవంత్ అన్నారు. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని, పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండవని సీఎం అన్నారు. తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని, కాస్మోపాలిటన్ సిటీల్లో మన హైదరాబాద్ బెస్ట్ సిటీ అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నామని అన్నారు. సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని సీఎం కోరారు. సినిమా పరిశ్రమను ప్రోత్సహించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, ప్రభుత్వం పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.